లక్ష్మి, ఏమైంది? ఏంటండి ఇది? సింధు అందర్నీ మోసం చేసింది. తనకిచ్చిన బంగారం ఎప్పుడో అమ్మేసి గిల్టు గాజులు వేసుకొని మిమ్మల్ని అందర్నీ నమ్మించింది. కొంచెం కూల్ అవ్వండి లక్ష్మి. ఇప్పుడు ఏమైపోయిందని? అవ్వడానికి ఏముందండి, ఇవి బంగారు గాజులు కావు. సింధుకేదో అవసరం వచ్చి అమ్మేసిందనిపిస్తోంది. ఉండండి, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. లక్ష్మి, ఇప్పుడవద్దు. అంటే నాకు సింధు గురించి బాగా తెలుసు. తనకి ఎంతో ఇష్టమైన బంగారు గాజులను కూడా అమ్మేసిందంటే దానికి ఏదో పెద్ద కారణమే అయి ఉంటుంది. అదేదో కనుక్కుని మనం ఆ తర్వాత సింధుతో మాట్లాడదాం. ఇప్పుడు నాన్న ఇలా ఉన్న పరిస్థితుల్లో ఈ చిన్న విషయాన్ని దయచేసి పెద్ద చేయకండి లక్ష్మి. ప్రస్తుతానికి మనం ఇప్పుడు డబ్బులు ఎలా అరేంజ్ చేసుకోవాలో, మనకంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో ముందు అది ఆలోచిద్దాం. లక్ష్మి, మళ్ళీ ఏం తీసుకొచ్చావమ్మా? ప్యూర్ గోల్డ్ మాత్రమే కొనడమైనా అమ్మడమైనా? ఇవి 22 క్యారెట్ గోల్డ్. కావాలంటే చెక్ చేసుకోండి. ఏంటి లక్ష్మి ఇది? ఏం చేస్తున్నారు మీరు? మీ గాజులు తీసేవడం ఏంటి? నేను చేస్తోంది కరెక్టేనండి. కాసేపు మీరుండండి. ఇదిగోండి మేడం, తీసుకోండి. తీసుకోండి. థ్యాంక్ యూ. వీలైనంత తొందరలోనే మీ డబ్బు మీకు ఇచ్చేసి ఆ గాజులు తీసుకువెళ్తాము. ఓకే మేడం. పదండి. లక్ష్మి, ఎందుకు ఇలా చేశారు మీరు? ఈ డబ్బు నేను ఏదో రకంగా అరేంజ్ చేసేవాడిని కదా. ముందు బిల్లు కట్టి మామయ్య గారు డిశ్చార్జ్ అవ్వడం ముఖ్యం. ఎవరి గాజులు తాకట్టు పెట్టామా అన్నది కాదండి. మనం వెళ్దాం, పదండి. వెనక ముందు ఆలోచించకుండా మా నాన్న కోసం తన గాజులు కూడా తాకట్టు పెట్టించుడు. ఇలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ఇదిగోండి. ఇదిగోండి మేడం, ఒక 2 minutes. సింధు ఎందుకు ఇలా చేసింది? గాజులు అమ్మి ఆ డబ్బు ఏం చేసింది? ఎక్కడైనా పోగొట్టుకుని ఇంట్లో వాళ్ళు తిడతారనే భయంతో ఇలా చేసి ఉంటుందా? అసలు ఏమై ఉంటుంది? సార్, థ్యాంక్ యూ అమ్మా. భగవంతుడా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ఇంత మంచి అమ్మాయితో అబద్ధం చెప్పాను. ఆ దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడో తెలీదు. ఈ గాజుల మ్యాటర్ ఎంతవరకు తీసుకెళ్తుందో ఏంటో. లక్ష్మి, ఇంకా గాజుల గురించి ఆలోచిస్తున్నారా? అదేం లేదండి. మేడం, ఇదిగోండి మేడం మీ బిల్లు. థ్యాంక్ యూ.